హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీ నిన్న ఎల్బీ స్టేడియం అయితే దద్దరిల్లిపోయింది అనాలి. నార్మల్గా ఎల్బీ స్టేడియం ఇంతకుముందు మనం చాలా క్రికెట్ మ్యాచ్లు చూసుంటాం. ఎస్పెషలీ నిన్న ఇలాంటి రచ్చ ఇలా ఓజీ అనే నినాదాలతో దద్దరిల్లిపోయింది అనాలి. చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఏంటంటే నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, అది కూడా ఏషియా కప్లో. చాలా మొన్న కూడా మనకు తెలుసు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి జరగబోతుంది, కొంచెం కాంట్రవర్షియల్గానే ఉండేటువంటి పరిస్థితి ఉంది, చాలా ఉత్కంఠగా జరుగుద్ది అని అనుకుంటే అక్కడ మ్యాచ్ ఏమో కానీ ఇక్కడ ఓజీకి సంబంధించినటువంటి ఈవెంట్ మాత్రం ఒక రేంజ్లో చెప్పింది. చెప్పాలంటే నిజంగా నిన్న సోషల్ మీడియా తగలబడిపోయింది ఓజీ దెబ్బకి. అసలు అయ్యేం వ్యూస్, అయ్యేం లోకం, అదేం క్రేజు. నిజంగా ఇప్పటి వరకు చాలా ఈవెంట్లు చూసాం, చాలా సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చాం, ఎన్నెన్నో జరిగాయి. కానీ నిన్న మాత్రం వేరండి. అసలు ఏ ఛానల్ మీరు చూసినా సరే, ఎలాంటి యూట్యూబ్ ఛానల్, ఎలాంటి మెయిన్ స్ట్రీమ్ ఛానల్ చూసినా కూడా లక్షల్లోనే వాచ్ వ్యూస్ ఉన్నాయంటే ఆలోచించండి. అసలు మినిమం 1000-100 నుంచి మొదలుపెట్టి దాదాపు 5 నుంచి 10 లక్షల వ్యూయర్షిప్, లైవ్ వ్యూయర్షిప్ కనిపించిందంటే ఇంకా ఆలోచించండి. అసలు ఈ సినిమా ఇంపాక్ట్ జనాల్లో ఎలా ఉందో. అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉందని కూడా మర్చిపోయారు 2 తెలుగు రాష్ట్రాల్లో. అంత పిచ్చ అభిమానం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి మనిషి కాబట్టి. మనిషి ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ గారి లాగా మనం చూసుకోవచ్చు, అలా కనిపిస్తారు కాబట్టి. ఆయన మంచి హృదయమే ఇంతమంది అభిమానులను ఆయన సొంతం చేసింది. అలాంటి అభిమాన నటుడు రాజకీయాల్లోకి వస్తే మనం చూసాం, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని డిప్యూటీ సీఎం అయ్యి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ దేశం మొత్తాన్నే తన శాఖల వైపు చూసుకునే విధంగా, అందరూ ఆయనను చూసి నేర్చుకోండి అనుకునే విధంగా, కనీసం ఒక్కసారి వార్డు మెంబర్గా కూడా గెలవని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయితే మంత్రిగా ఏం చేస్తారో అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంత్రిగా ఇలా చేయొచ్చు, ఇలా కూడా చెయ్యొచ్చు అని మిగతా మంత్రులకి సవాలు విసిరేలాగా ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూసాం. ఆయన సినిమాల్లో క్రేజ్ తగ్గిపోయి ఉండొచ్చు. చాలామంది అనుకుంటారు సినిమాల్లో క్రేజ్ తగ్గిపోతే రాజకీయాల్లోకి వస్తారని. కానీ నిన్న మరొకసారి చూపించారు ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం అలాగే పదిలంగా ఉంటుందని నిన్న చాలా బలంగా చూపించారు. ఆయన క్రేజే వేరండి. ఇండియాలో ఎంతోమంది హీరోలు ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు కాలేకపోయారు అంటే బికాజ్ ఆఫ్ ఆయన హ్యుమానిటీ. దానికి పిచ్చ అభిమానులు ఉంటారు. ఆయన ఏ రంగం వైపు అడుగు పెట్టినా సరే మేము మీతో ఉన్నాం, ఎందుకంటే మీరు మా గురించే మీరు వేసే ప్రతి అడుగు ఉంటుంది అని మేము కూడా ఆ అడుగులో మేము కూడా ఒక అడుగు ముందుకు వేస్తామనేటువంటి అభిమానులు ఉన్నారు అంటే అది నిన్న మరోసారి స్పష్టమైంది. ఏ మాత్రం క్రేజ్ తగ్గకపోగా 10 పెరిగినటువంటి రెట్టింపు ఉత్సాహాన్ని నిన్న ఎల్బీ స్టేడియంలో చూపించారు. పవన్ కళ్యాణ్ గారి ఓజీ వైబ్రేషన్స్ 2 తెలుగు రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశమే కాదు, ప్రపంచం తన వైపు తిప్పుకునేలా. ఓజీ అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరు, అసలు ఈ సినిమాకు ఉండేటువంటి ఇంత ఫ్యానిజం ఏంటి అని ఒక్కసారి టర్న్ చేసి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల వైపు చూసి పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలుసుకునేలా చేసింది అంటే ఆ క్రేజ్ ఏంటో చూడొచ్చు. సో డెఫినెట్గా నిజంగా ఒక మంచి నిజంగా ట్రైలర్ రిలీజ్ చేసి ఉండుంటే ఇంకా వేరు, వర్షం పడకపోయి ఉండుంటే ఇంకా వేరు. కానీ కొంత డిసప్పాయింట్ ఎక్కడంటే ట్రైలర్ రిలీజ్ చేయకపోవటం, చాలా వర్షం వచ్చి కొంత డిసప్పాయింట్ చేయడం. ఏదైనా ఇండోర్ స్టేడియంలో పెట్టుంటే బాగుండేదేమో అని అనిపించింది. కానీ ఈ క్రౌడ్ వేరు, ఈ క్రౌడ్ పుల్లింగ్ వేరు, ఆ క్రౌడ్ పుల్లర్కు ఉండేటువంటి ఆ స్టామినా వేరు. వర్షమా బొంగ అసలు ఏమైనా పట్టించుకోవాలి. మన వర్షం వస్తే మనల్ని ఆపుద్దా, 1 మ్యాన్ షో చేసి పడేశారు. నిజంగా తమన్ భయ్య ఇక్కడ ర్యాంప్ ఆడిస్తాడు అనుకున్నాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆడిచ్చేశారు, ఒక రేంజ్లో ఇచ్చి పడేశారు. లేడీ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు పవన్ కళ్యాణ్ గారికి. సినిమాకి ఇంత బేభత్సమైనటువంటి లేడీ ఫ్యాన్స్ ఉంటారా? చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, అసలు చిన్న అప్పుడే పుట్టినటువంటి 1 సంవత్సరం పాప బాబుల దగ్గర నుంచి మొదలు పెడితే పండు ముసలాళ్ళ వరకు కూడా నిన్న ఓజీ స్టేడియంలో దద్దరిల్లిపోయేలా చేశారు.
ఆ అరుపులేంటి, మగాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాగా పవన్ కళ్యాణ్ గారి మీద కేకలు, అరుపులతో దద్దరిల్లిపోయేలా చేశారు. వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు.